మీరు ఎప్పుడైనా ఇలా ఫీల్ అయ్యారా? మనం చాలామంది కోసం మంచి చేస్తాం, కానీ రిటర్న్లో ఏమీ దొరకట్లేదు అని. ఎందుకు లైఫ్లో డిసప్పాయింట్మెంట్ ఎక్కువ అవుతున్నాయి అని ఆలోచించారా? మన లైఫ్లో బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్. మనం ఎదుటి వారి మీద ఎక్స్పెక్ట్ చేస్తాం, వాళ్ళు మనకి సపోర్ట్ చేస్తారు అని, మనల్ని అర్థం చేసుకుంటారు అని, మనకి రెస్పెక్ట్ ఇస్తారు అని. కానీ రియాలిటీ ఏంటి? అందరూ మనలా ఆలోచించరు. అందరూ మన ఫీలింగ్స్ని వాల్యూ చేయరు. అప్పుడు ఏమవుతుంది? మనం హర్ట్ అవుతాం, డిసప్పాయింట్ అవుతాం. నేను అంత చేశాను, వాళ్ళు ఎందుకు ఇలా చేస్తారు అని బాధపడతాం. ఒకసారి ఆలోచించారా? మీ హ్యాపీనెస్ని మీరే వేరే వాళ్ళకి ఇస్తున్నారు. మీరు హ్యాపీగా ఉండాలంటే వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు అని డిపెండ్ అవుతుంది. ఇది కరెక్టా? లైఫ్లో ఒక సింపుల్ ట్రూత్ ఉంటుంది. ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటే డిసప్పాయింట్మెంట్ కూడా ఎక్కువ ఉంటాయి. మీరు ఇవ్వడం కంటిన్యూ చేయండి, కానీ రిటర్న్లో ఏం ఎక్స్పెక్ట్ చేయకండి. మొక్కలా ఉండండి. అది షాడో ఇస్తుంది, ఫ్రూట్స్ ఇస్తుంది, కానీ ఏం రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయదు. పీస్ఫుల్ లైఫ్ కావాలా? సింపుల్ రూల్స్ ఫాలో అవ్వండి. ఎక్స్పెక్టేషన్స్ తగ్గించండి. మీ లైఫ్ని మీరే క్రియేట్ చేసుకోండి. సెల్ఫ్ లవ్ ప్రాక్టీస్ చేయండి. అందరికీ మంచి చేయండి, కానీ మైండ్లో అచీవ్మెంట్ పెట్టుకోండి. మీరు ఇలా స్టార్ట్ చేస్తే మీ లైఫ్లో స్ట్రెస్ తగ్గుతుంది, మీ మైండ్ కామ్గా ఉంటుంది, మీ హ్యాపీనెస్ పర్మనెంట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, మీ హ్యాపీనెస్కి కీ మీ చేతుల్లో ఉంటుంది. ఎక్స్పెక్టేషన్స్ వదిలేసినప్పుడే ట్రూత్ పీస్ దొరుకుతుంది. కాబట్టి ఈ రోజు నుంచి ఎక్స్పెక్ట్ చేయడం కంటే ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేయండి. దిస్ ఈజ్ మనీ ఇన్స్పైర్. మీ లైఫ్ని సింపుల్గా హ్యాపీగా మార్చుకోండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్